హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం గోంగూర పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోంగూర పప్పు తయారీకి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. పప్పు కడిగిన తర్వాత ఇందులో ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి గోంగూర మీడియం కట్లయితే చిన్నవైతే ఒక 3 తీసుకోండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఆకులు తుంచుకొని శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఇక్కడ ఆకులు కట్ చేసుకున్నానండి చిన్నగాను. మీరు కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, కడిగిన తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఆకు ఉడికిన తర్వాత త్వరగా నలిగి పప్పులో బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మీడియం సైజు చిన్నవైతే 2 టమాటాలు తీసుకోండి, పెద్దవైతే ఒకటి తీసుకోండి, కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, గోంగూర పులుపుని బట్టి చింతపండు అనేది వేసుకోండి. ఒకవేళ మనం గోంగూర ఎక్కువ తక్కువ తీసుకునే దాన్ని బట్టి చింతపండు వేసుకోవాలి. మనం తీసుకున్న ఆకును కూడా లేతాకు ముదురాకు పులుపుని బట్టి ఉంటుంది కదండి, ఆ విధంగా కూడా చూసుకొని చింతపండు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మీరు కారం వద్దు అనుకుంటే కనుక పూర్తిగా కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. ఇలా విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపు సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు అనమాట. చింతపండు నీళ్ళు వేసుకోవచ్చు. పప్పు గోంగూరలో కారం పులుపు సరిపడా పడితే కనుక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరీ ఇంత తిక్కగా ఉండదు. నేను గోంగూర రుబ్బుకునేటప్పుడు నీళ్ళు పక్కన పెట్టుకున్నాను, ఆ నీళ్ళు యాడ్ చేసుకుంటాను. పప్పు గట్టిగా కన్నా పలచగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీకు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ తాలింపు సరుకులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు చితగొట్టుకొని వేసుకొని వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎగనివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పప్పుని వేసుకొని తాలింపులో పప్పు బాగా కలిసేలాగా కలుపుకొని మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మరీ ఎక్కువసేపు ఉడికించవద్దండి, తిక్కుగా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు గోంగూర రెడీ. వేడివేడి అన్నంలో పప్పుతో పాటు కాస్త నెయ్యి వేసుకొని తింటే పుల్లగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.